నమస్తే అండి. మణిమాలిక అనే నా ఈ ఛానల్కి స్వాగతం. చైత్రమాసంలో ఉగాది మొదలు నవమి వరకు చైత్రమాస నవరాత్రులు అని జరుగుతాయి. ఈ నవరాత్రులలో అమ్మవారి ఆరాధన, ముఖ్యంగా శ్రీరామచంద్రుని యొక్క ఆరాధన, తర్వాత కాలపురుషుని ఆరాధన, ఇవన్నీ సహజంగా చేస్తూ ఉంటారు. అయితే ఉగాది మొదలుకొని నవమి వరకు శ్రీరామనవమి నవరాత్రులు అనేటువంటిది కూడా విశేషమైనటువంటి ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా శ్రీరామరక్షా స్తోత్రం అనేటువంటిది పఠించడం చాలా చాలా మంచిది. ఈరోజు నేను ఈ ఎపిసోడ్ నుంచి కొన్ని ఎపిసోడ్లలో శ్రీరామరక్షా స్తోత్ర శ్లోకాలు, వాటి యొక్క భావాలు తెలియచేయాలని అనుకుంటున్నాను. ఆదరిస్తారని నా మనవి. శ్రీరామరక్షా స్తోత్రం. ఓం అస్య శ్రీరామరక్షా స్తోత్ర మహామంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామచంద్రో దేవతా అనుష్ఠుప్ ఛందః సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్ర జపే వినియోగః. సకల అభీష్టములను నెరవేర్చినట్టి శ్రీరామరక్షా స్తోత్రము అనే ఈ మంత్రమునకు బుధ కౌశికుడు అను ఋషి మంత్రద్రష్ట. శ్రీ సీతా సమేతుడగు శ్రీరామచంద్రుడు అధిదేవత. ఈ రామరక్షా స్తోత్రం అనుష్ఠుప్ ఛందంలో వ్రాయబడింది. శ్రీ మహాలక్ష్మి అంశ సంభూతురాలైనటువంటి సీతాదేవి శక్తి కీలకమైనటువంటి వాడు హనుమంతుడు. శ్రీరామచంద్రుని అనుగ్రహాన్ని పొందుట కొరకు శ్రీరామరక్షా స్తోత్ర మంత్రం జపించటానికి వినియోగించబడుతున్నది. ధ్యానం. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రం. ఆజానుబాహుడు ధనుర్బాణములు ధరించినవాడు, పద్మాసనమున కూర్చుండి ఉన్నవాడు, పచ్చని బంగారు వస్త్రములు దాల్చినవాడు, అప్పుడే వికసించిన పద్మపత్రముల వంటి అందమైన కన్నులు కలవాడు, తన ఎడమ భాగమున ఆ మహాలక్ష్మి అంశ సంభూతురాలైనటువంటి సీతాదేవి కూర్చుని ఉన్న ఆమె యొక్క ముఖ కమలములను చూచుచున్నవాడు, మేఘశ్యాముడు, వివిధములకు అలంకారములతో విరాజిల్లెడువాడు, విపుల జటాజూటధారి, ప్రసన్న వదనుడు శ్రీరామచంద్రుని. ఇట్టి శ్రీరామచంద్రుని స్వరూపమును మనసులో చక్కగా ధ్యానించుకోవలను. అధస్తోత్రం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగతాత్రాతుమావిర్భూతమజం విభుం. శ్రీ రఘునాథుని దివ్య చరిత్రము
100 కోట్ల శ్లోకములతో అతి విస్తారమైనది. అందులోని ఒక్కొక్క అక్షరము మానవుని మహాపాపములను సైతము నశింపచేయును. నల్ల కలువల వంటి శ్యామల వర్ణుని, కమలముల వంటి కన్నులు కలవాలని, జటామకుటముతో శోభించువానిని, చేతులు ఎందు ఖడ్గము, తూణీరము, ధనుర్బాణములను దాల్చిన వానిని, రాక్షస సంహారము చేసిన వానిని, జన్మ లేని వాడైనను ఈ లోకమును రక్షించుటకై లీలా మానుష రూపముతో అవతరించిన వానిని, సర్వవ్యాపకుని, సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరాముని మనమున ధ్యానించి ఆ తర్వాత బుద్ధిమంతుడైన వానిని సర్వ పాపములను నశింపచేసి సకల అభీష్టములను ప్రసాదించడి ఈ రామరక్షా స్తోత్రమును పఠించవలెను. ప్రథమ భాగం సంపూర్ణం.